హలో, వెల్కమ్ టు లతాస్ న్యూట్రిషనల్ కిచెన్. ఇవాళ నేను మీకు ఒక చాలా ఫేమస్ సౌత్ ఇండియన్ రెసిపీ చూపిస్తాను. ఇది మన ఆంధ్రాలోనే కాదు, తమిళనాడు, కర్ణాటక అన్ని చోట్ల ఫేమస్ అనమాట. అండ్ దిస్ ఇస్ ప్రిడామినెంట్లీ ప్రసాదంగా మనం అమ్మవారికి పెడతాము. దసరా నవరాత్రులు వచ్చేస్తున్నాయి. సో ఐ థాట్ ఈ రెసిపీ మీకు చూపించేద్దాము అనేసి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. సో దీనికి ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందు మనకి చింతపండు పులుసు కావాలండి. మెజర్మెంట్స్ నేను తర్వాత చెప్తాను. తాలింపు సామాను, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, అల్లం గ్రేట్ చేసి పెట్టుకున్నాను. ఇది దీనికి వాడే కొంచెం కారం పొడి, అది కూడా నేను చెప్తాను ఏమేమి వేసుకున్నానని. ఉప్పు, పసుపు, కరివేపాకు. ఇప్పుడు మనకి కూరగాయ ముక్కలు కావాలి. ఇది బెండకాయ, ఇక్కడ నేను అన్నీ కలిపి పెట్టుకున్నాను. సొరకాయ, క్యారెట్, ఇందులో టొమాటో, దోసకాయ. ప్రిడామినెంట్లీ ఈ డబ్బాలో ఉంది మీకు దోసకాయలు. ప్రిడామినెంట్లీ ఈ రెసిపీకి మీరు దోసకాయ, గుమ్మడికాయ ఈ రెండు లేకుండా చేస్తే మీకు ఆ ఫ్లేవర్, ఆ టేస్ట్ రాదు ఎగ్జాక్ట్లీ. సో దోసకాయలు అండ్ గుమ్మడికాయ మేక్ షూర్ ఇవి రెండు పక్కా ఉండేటట్టు. అండ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి రైస్ అండ్ కందిపప్పు. నేను మోస్ట్లీ పెసరపప్పు కూడా వేస్తుంటాను అప్పుడప్పుడు. లేదు, కందిపప్పు పెసరపప్పు కూడా వాడుకోవచ్చు దీంట్లో. అలా ఇదే వాడాలి అని ఏం లేదండి. ఇంకా మెయిన్ ప్రొసీజర్ ఏంటి అంటే కందిపప్పు, బియ్యం ఈ రెండు కలిపి నేను ఒక 3 hours ముందు నానబెట్టుకున్నాను. మనం ఇది నానబెట్టుకుంటాం వల్ల వచ్చే ప్రయోజనాలు కూడా నేను చెప్తాను. సో సోక్ ఇట్ అట్లీస్ట్ 3 hours బిఫోర్ యూ కుక్ దిస్ ఫుడ్. సో ఫస్ట్ మనం ఒక 2 to 3 tablespoon ఆయిల్ వేసేసుకుందాము. అంటే ఈ డిష్ పేరు కదంబం. ఆవాలు చిటపట్లు ఆడుతున్నాయి. తాలింపు సామాన్ అన్నీ వేసేసుకున్నాను. ఎండుమిర్చి మీరు కావాలి అంటే వేసుకోవచ్చు. నేను లాస్ట్లో ఏం చేస్తానంటే నెయ్యిలో ఎండుమిర్చి, ఇంగువ వేయించేసేసి పైనుంచి వేస్తాను దీనికి. మినపప్పు, శనగపప్పు వేగిపోయాయి, బ్రహ్మాండంగా వేగిపోయాయి మనకి. సో గో ఫర్ ఇట్. మీరు ముక్కలన్నీ ఒకేసారి వేసేసుకోవచ్చు. ఇవాళ వేసింది టొమాటోస్, సొరకాయ, క్యారెట్, దోసకాయ ఇవి ఎక్కువ వేసాను నేను. ఈ దోసకాయ, బెండకాయలు ఎసరేసే ముందు వేస్తాను. ఇప్పుడు ఆల్రెడీ మగ్గిపోతే మనం మొత్తం డిష్ అంతా అయిపోయేటప్పటికి అది పేస్ట్ అయిపోతుంది. సో అలా ప్రిఫర్ చెయ్యం కాబట్టి ఐ విల్ పుట్ ఇట్ ఇన్ ద లాస్ట్. ఇప్పుడు మీరు ఉప్పు, పసుపు వేసేసుకోవచ్చు. పసుపు ఒకేసారి వేసేస్తాను నేను. ఉప్పు ఇప్పుడు కొంచెం వేస్తే మనకి ముక్కలు కూడా చక్కగా ఉప్పు పడుతుంది. అంటే బ్లాండ్గా ఉండవు, చప్పగా ఉండవు మనకి ముక్కలు. సో ఎంచక్క ఇప్పుడు వేసేసుకోండి మీరు. ఇప్పుడు నేను గ్రేట్ చేసి పెట్టుకున్న అల్లం వేసుకుంటున్నాను. చాలా మటుకు మనం ఉప్మా చేసినప్పుడు ఆయిల్లోనే అల్లం వేయించేసుకుంటాము, బికాజ్ దాని పచ్చిదనం పోతుంది అని. కానీ ఈ రెసిపీకి నేను స్పెసిఫిక్గా ముక్కలతో పాటే వేసుకుంటా, బికాజ్ నాకు అల్లం వేయించేస్తే ఆ ఫ్లేవర్ కంప్లీట్గా వ్యానిష్ అయిపోతుందని ఒక బిలీఫ్ అనమాట. నాకు ఈ ముక్కలు ఎక్కువ నూనెలో మగ్గక్కర్లేదు, బికాజ్ నేను ప్రెషర్ కుక్కర్లో వండుతున్నాను 1 pot మీల్ కింద. సో బెండకాయలు కూడా వేసేసాను. ఒక్క 2 minutes నూనెకి మగ్గిచ్చేసి మూత పెట్టేసుకుని మళ్ళీ మనం మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవచ్చు. నేను చూపిస్తాను మీకు. సో ఒక 2 to 3 minutes ముక్కలు నూనెలో మగ్గిచ్చేసానండి. మనకి ఎలాగో ప్రెషర్ కుక్కర్ పెట్టి ఉడికిచ్చేస్తాం కాబట్టి ఎక్కువ మనకి అవసరం ఉండదు. నేను ఒక 2 glasses యాడ్ చేసుకున్నాను. నేను యాక్చువల్లీ 3 cups రైస్కి 3.5 glass వాటర్ పోస్తాను. అండ్ కందిపప్పు కూడా ఉంటుంది కాబట్టి దట్ ఈస్ నార్మల్ రైస్. ఇది నేను బ్రౌన్ రైస్ వాడుకుంటాను కాబట్టి నానబెట్టుకోవడం ఈజ్ మ్యాండేట్. సో ఇప్పుడు నేను రైస్ ఒక 3 cups తీసుకున్నాను. పప్పు వచ్చేసి ఒక 2 cups తీసుకున్నాను. ఇది ఇంతే ప్రపోర్షనేట్ తీసుకోవాలి అని ఏమీ లేదు. మీకు పప్పు ఎక్కువ ఇష్టము చక్కగా అని అంటే ఎక్కువ తీసుకోవచ్చు. 1 cup కందిపప్పు, 1 కప్పు పెసరపప్పు కూడా తీసుకోవచ్చు. ఎర్రపప్పు కూడా కొంతమంది వాడతారు రంగు కోసం అని. సో మీరు అలా కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు నేను ఆల్రెడీ ఇది నానబెట్టుకున్న వాటరే అందులో వంపేస్తాను అనమాట ఇప్పుడు. సో యాజ్ ఇట్ ఈస్ మొత్తం వంపేసుకుందాం మనం. మీరు చూస్తే నాకు పప్పు ఆల్రెడీ ఫుల్ నానిపోయింది. సో
టెక్నికల్లీ ఒక విజిల్కి మనకి పప్పు చక్కగా ఉడికిపోతుంది అనమాట. సో నేను చక్కగా అన్నం పప్పు వంపేసుకున్నాను ఇందులో. సో నాకు 3 కప్స్ రైస్కి ప్లస్ 2 కప్స్ పప్పు, అంటే టెక్నికల్లీ 5 కప్స్ రైస్కి నేను 6 కప్స్ వాటర్ వేసాను. నాట్ 6 కప్స్, 3.5 to 4 గ్లాసెస్ వాటర్ వేసాను, అంటే ఒక 1:2 రేషియో బేసికలీ. సో ఇప్పుడు మనం ఉప్పు వేసుకుందాం. మీరు ఉప్పు కొంచెం చూసుకుని వేసుకోండి. ప్రసాదం చేస్తున్నాము అని అనుకుంటే మనం అందాజుగా కూడా వేసుకోవచ్చు, బికాజ్ అప్పుడు మనం రుచి చూడడానికి కుదరదు. ఇప్పుడు నేను చేసి పెట్టుకున్న ఇంతకుముందే మీకు రెసిపీ ఏంటో నేను వేరే వీడియో చేస్తాను, బట్ టెక్నికల్లీ ఇప్పుడు చెప్తాను. ఇందులో ఎండుమిర్చి, మిరియాలు, ధనియాలు, కాస్త జీలకర్ర ఇవన్నీ వేయించి విడివిడిగా నేను మిక్సీ పట్టుకున్నాను. ఆ పొడి వేస్తున్నాను, ఎందుకంటే మిగిలినవన్నీ చాలా తక్కువ వేస్తాము, సాంబార్ పొడిలాగా అన్నీ వేసాము ఇందులో. సో ధనియాలు, ఎండుమిర్చి, మిరియాలు, చాలా కొంచెం జీలకర్ర. నేను రెసిపీ చూపిస్తాను మీకు పొళ్ళతోటి, కొన్ని పొడులు మీకు రెసిపీ చూపిద్దాము అని అనుకుని షూట్ చేసి కొన్ని పెట్టుకున్నాను, అన్నీ చేయలేదు. సో అవి చేసినవి కూడా త్వరలో పోస్ట్ చేస్తాను. ఇప్పుడు మనం చింతపండు పులుసు కూడా వేసుకుందాం. మనము ఆల్రెడీ చేసి పెట్టుకున్న పొడి వేసుకున్నాం. పైనుంచి నేను కొంచెం కారం వేసుకుంటున్నాను, ఎందుకంటే అది చేసి పెట్టుకున్న పొడి అంత కారం ఏమి ఉండదు, స్పైసీగా మసాలాలు అన్నీ ఉంటాయి కాబట్టి మనకి కావాల్సిన మసాలా దినుసులు. సో అది వేసుకుని చింతపండు పులుసు కూడా పోసేసుకుని కరివేపాకు కూడా వేసేసుకున్నా. ఇప్పుడు ఎందుకు వేసాను అంటే మంచి గుమగుమలాడిపోతుంది అనమాట. అదే ఇంతకుముందే తాలింపులో వేసేస్తే ఫ్లేవర్ వాసన రాదు మనకి. అంటే చెప్పాను కదా, కరివేపాకు అల్లం వేసుకునే స్టైల్ కొన్ని డిషెస్లో ఇలా వేస్తూ ఉంటాను నేను, తాలింపులో వేసుకోకుండా డైరెక్ట్గా. ఇప్పుడు మనం దీన్ని ఒక బాయిల్ వచ్చాక ఉడకబెట్టేసుకుందాం, విజిల్ పెట్టేసుకుందాం. సో మనకి చక్కగా ఉడుకు స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను విజిల్ పెట్టేస్తానండి. కరెక్ట్గా ఒక 3 విజిల్స్కి ఆపేసేయచ్చు. మనకి ప్రెషర్ కుక్కర్ కూల్ అయిపోయిందండి. చూద్దాము ఎలా వచ్చింది, కన్సిస్టెన్సీ ఏంటి. సో మనకి అన్ని ముక్కలు చక్కగా ఉడికిపోయి ఈ మట్టుకు కన్సిస్టెన్సీ, అంటే రెగ్యులర్ మనం ఫ్లేవర్డ్ రైస్ ఎలా చేసుకుంటామో అలా వచ్చింది. కాకపోతే మెత్తగా ఉడికిపోయింది. ఇది మనకు ఒకసారి అంటే కలిపితే కానీ గట్టితో మనకు తెలీదు, చక్కగా మెత్తగా ఉడికిపోయింది. సో ఇలా ఉంచుకుంటాము అంటే ఉంచుకోవచ్చు, కానీ సాంబార్ రైస్ కానీ మనకి కదంబం కానీ ఈ కన్సిస్టెన్సీ ఉండదు. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకొక 2 గ్లాసెస్ వాటర్ వేసి ఒక బాయిల్ మీరు తెప్పించేసుకోవచ్చు. సో నేను వాటర్ వేసి బాయిల్కి పెట్టానండి. యాక్చువల్లీ మనకి బాయిల్ చేయకపోయినా పర్వాలేదు, ఇది అయిపోతుంది మనకి ఈ పూట రాత్రికి చక్కగా అయిపోతుంది. ఇది నేను యాక్చువల్లీ 6 మెంబర్స్కి చేశాను ఇవాళ. సో అని ఊదేస్తామన్నమాట. దీనిపైన ఇప్పుడు గార్నిష్ చేసుకుందాము నెయ్యితోటి. నెయ్యి లేకుండా కిచిడీలు, కదంబం ఇలాంటివన్నీ చేస్తే దాని రుచి ఏమీ అంత గొప్పగా ఏమంటారు ఎన్హాన్స్ అవ్వదు. ఇవి వేసినందుకు మనకి నెయ్యితో పాటు వచ్చే పోషకాలు కాకుండా టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. సో నేను ఇక్కడ నెయ్యి వేసేసాను. సో నెయ్యిలో ఎండుమిర్చి వేస్తాను. ఎండుమిర్చితో పాటు అవి కొంచెం వేగాయి అనిపించగానే ఇంగు కూడా వేసేస్తాను. ఇది మీరు ఆయిల్లో కూడా వేసుకోవచ్చు, పెద్ద మ్యాండేట్ ఏం కాదు. కాకపోతే దీనిలో నెయ్యి ఎంత వేస్తే అంత రుచిగా ఉంటుంది. మనకి కట్ట పొంగల్ కానీ కిచిడి కానీ ఇవన్నీ నెయ్యితో వచ్చే బోన్ హెల్త్, టేస్ట్. నెయ్యి ప్రిడామినెంట్లీ మనము ఎందుకు వాడతాము అంటే నెయ్యిలో ఉండే న్యూట్రియంట్ వాల్యూస్ వల్ల మన బోన్ హెల్త్ చాలా ఇంప్రూవ్ అవుతుందండి. అందుకని మనం నెయ్యి చక్కగా డైలీ తినాలి కూడా. అట్లీస్ట్ ఒక మీల్లో ఒక 2 స్పూన్స్ మనకి డైలీ రిక్వైర్మెంట్ అయితే డెఫినెట్గా ఉండాలి నెయ్యి. సో నౌ దిస్ ఇస్ డన్. దీన్ని చక్కగా తీసుకెళ్ళిపోయి
ఆహాహా, ఘుమఘుమలాడిపోతుంది. అద్భుతంగా ఉంది రుచి, వాసన. సో నేను పైనుంచి ఇంకొంచెం కరివేపాకు వేసాను అద్భుతమైన అరోమా కోసం. నెయ్యితో తాలింపు పెడితే అసలు ఘుమఘుమలాడిపోతుంది మా ఇల్లంతా. ఈ కరివేపాకు నెయ్యి ఆహాహా అద్భుతంగా ఉందండి. ఐఎమ్ షూర్ ఇది మీరు చేసుకుంటే వీక్లీ అట్లీస్ట్ వన్స్ డెఫినెట్లీ చేసుకుంటారు, ప్రసాదంగా కాకపోయినా కూడా. నెయ్యి అంతా ఇప్పుడు ఇందులో కలిసిపోయేటట్టు కలుపుకుని డిష్ అవుట్ చేసుకుని దీన్ని ఆస్వాదించడమే. అద్భుతంగా ఉంటుంది. సో గో అహెడ్ అండ్ ప్రిపేర్ దిస్ యమ్మీ డిష్ టు యువర్ ఫ్యామిలీ. ఇంకొకటి ఇది ఎందుకు తెలుసా, మన మదర్స్కి చాలా బెస్ట్ డిష్. ఇంట్లో ఫస్సీ ఈటర్స్ ఉన్నారనుకోండి పిల్లలు, నేను ఈ కూరలు తినను, నేను ఆ కూరలు తినను అని అనుకునేవాళ్ళు, వాళ్ళకి ఇది బెస్ట్ డిష్. ఇంకా మీరు ఒక 3 విజిల్స్ కాకుండా ఒక 4-5 విజిల్స్ తీసుకొచ్చేస్తే కుక్కర్లో పెట్టేస్తే ఇది మొత్తం మ్యాష్ అయిపోయి చక్కగా మీకు వెజిటబుల్స్ కూడా ఏం వేసారో కూడా తెలీదు. అండ్ పప్పులు అంటే కందిపప్పు, పెసరపప్పు ఇవన్నీ కూడా వేసుకుంటాం కాబట్టి టేస్టీగా ఉంటుంది. నెయ్యి పోస్తాం కాబట్టి కావాల్సినంత, అంటే మనం తినే ఏమంటారు ఇష్టాన్ని బట్టి నెయ్యి వేసుకోవచ్చు, కానీ దీనిలో మీరు ఎంత నెయ్యి వేస్తే అంత టేస్టీగా ఉంటుంది. సో అక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు ఒకవేళ నెయ్యి అలవాటు ఉంటే మీకు. సో ద డిష్ ఇస్ రెడీ. దీని పోషక విలువలు నేను విడిగా చెప్పక్కర్లేదు. నెయ్యి ఉంది, నెయ్యి చాలా వేసాము, బోన్ హెల్త్కి చాలా మంచిది. కూరలు అన్నీ వేసాము, అసలు ప్రతి కూరకి ఉన్న కూరగాయకి ఉన్న న్యూట్రిషన్ వాల్యూ బ్రహ్మాండంగా వస్తుంది. ప్లస్ ప్రెషర్ కుక్ చేసాము, సో ఆ న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కడికి పోవు, పుష్కలంగా దీనిలో ఉన్నాయి. బ్రౌన్ రైస్ వాడుకున్నాను నేను ఇంట్లో యూస్ చేసేది బ్రౌన్ రైస్ కాబట్టి. సో బ్రౌన్ రైస్ ఇస్ గుడ్ ఫర్ పీపుల్ హూ ఆర్ డయాబెటిక్ ఆర్ ప్రీ డయాబెటిక్. అది దానిలో ఉండే సుక్రోస్ లెవెల్స్ కొంచెం సింగిల్ పాలిష్. బ్రౌన్ రైస్ అంటే మరీ మీరు బ్రౌన్ రైస్ అనుకున్నారు, అది మన ఒంటికి అరగదండి. సో సింగిల్ పాలిష్ రైస్ తీసుకుంటాను నేను. నా ఇంట్లో కూడా ఆల్మోస్ట్ ఒక 8 years నుంచి సింగిల్ పాలిష్ రైసే వాడుతున్నాం మేము. ఇంత అద్భుతమైన డిష్ చూపించాను, మీ ఫ్యామిలీకి డెఫినెట్గా చేసి పెట్టండి. హైలీ ప్రోటీన్ రిచ్ ఫుడ్, బికాస్ పప్పులు వేసాము. ఇట్స్ అ కంప్లీట్ 1 pot ఫుల్ఫిల్లింగ్ మీల్. సోల్ ఫుడ్ అని కూడా అంటారు ఇలాంటివి చేస్తే, ఎందుకంటే ఆత్మతృప్తిగా ఎంజాయ్ చేస్తుంది మన పొట్ట, మన బ్రెయిన్ కాకుండా మన మనస్సు కూడా సంతోషపడుతుంది. ఇలాంటివి తింటే డైట్లో ఉండేవాళ్ళు కూడా ఎర్లీ డిన్నర్స్ చేస్తే కనుక మనకి ఆ క్రేవింగ్స్ అనేవి ఉండవు, ఎందుకంటే ఇది చాలా ఫుల్ఫిల్లింగ్ అండ్ ఫిల్లింగ్ మీల్ కూడా. సో ట్రై చేయండి, ప్రసాదంలో పెట్టుకోండి. నవరాత్రి వస్తుంది కాబట్టి అమ్మవారికి కదమ్మని డెఫినెట్గా పెట్టండి. నేను ఈ పొడిలో ఈ రెసిపీలో వేసిన కారం పొడి, మసాలా పొడి నేను మీకు ఇంకొక రెసిపీలో ఫాలోయింగ్ రెసిపీలోనే చూపించేస్తాను. పెద్ద లేట్ ఏమి ఉండదు. నెక్స్ట్ 3rd, 4th రెసిపీలో మీకు ఆ పొడిలో చూపించేస్తాను. అండ్ పిల్లలకి డెఫినెట్గా పెట్టండి, బికాజ్ ఇందులో లేని వెజిటబుల్స్ అంటూ ఉండవు. మీరు చాయిస్ అని కాకుండా మీరు వేయగలిగినన్ని వెజిటబుల్స్ వేయండి. ఇందులో గ్రీన్ పీస్ కూడా వేసుకోవచ్చు సీజన్ ఉంటే. నేను యూజువల్గా అన్సీజనల్గా వాడుకోను. చాలామంది నా ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే సీజన్లో వచ్చేవి ఫ్రీజ్ చేసేసుకుని ఫ్రోజన్ ఐటమ్స్ కింద మళ్ళీ దాన్ని థా చేసుకొని వాడుకుంటారు. బట్ దెన్ సీజనల్ ఐటమ్స్ ఆ సీజన్లో తింటేనే మన బాడీకి సెట్ అవుతాయి, అరుగుతాయి, బాడీకి మేలు చేస్తాయి. కాబట్టి సీజన్లో ఉన్నప్పుడే వాడుకోండి. ఇందులో బీన్స్, గ్రీన్ లీవ్స్ ఏవైనా వేసుకోవచ్చు, పుష్కలంగా వేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ మా ఛానల్లో ఈ రెసిపీని షేర్ చేయండి. మా ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేయండి.